వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం. విష్ణుని పార్టీలో చేర్చుకునే క్రమంలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు. సింగరేణి కార్మికులకు హక్కులు కల్పించిన ఘనత కేసీఆర్దే. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 3 పై రామగుండం ఎమ్మెల్యే కోరికంటి. గులాబీ కండువ కప్పుకోనున్న బీజేపీ మాజీ అధ్యక్షురాలు రమాదేవి తన శ్రేణులతో కలిసి భారీ బలగంతో హైదరాబాద్కు పయనం. కేసీఆర్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడుతుంటే బీఆర్ఎస్ లో చేరాలని విష్ణుని కోరామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అనేక ఉద్యమాల్లో విష్ణు మాతో కలిసి పోరాడాడని, పార్టీలో చేరేందుకు విష్ణు సుముఖత వ్యక్తం చేశాడని తెలిపారు. పట్టబగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. సీట్లు అమ్ముకుంటున్న వ్యక్తి అని హరీష్ రావు ఆరోపించారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది జనాలు గుర్తించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ లీడర్లకి పెద్దలు కేసీఆర్ గారికి నాకు నిన్న చాలాసేపు కూర్చోబెట్టి గంట వరకు ఫాదర్ మీద మా మీద ఒక రిగార్డ్స్ చూపించినారు. ఇది ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతలు ఉంటాము. అతి తొందరలోనే మేము బీఆర్ఎస్లో జాయిన్ పడ్డటువంటి వ్యక్తి ఇలా వాళ్ళ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండ్రు 50 కోట్ల రూపాయలకు పిసిసి పదవి కొనుక్కున్నాడని చెప్పి వాళ్ళ ఎంపీయే చెప్పినాడు. కానీ ఇంతవరకు ఆ ఎంపీ మీద చర్య తీసుకోలేదు. పైగా ఆయనకు టికెట్ ఇచ్చినారు. అంటే ఆయన చెప్పింది నిజమని అనుకోవాలి. మరి ఇకపోతే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్న పరిస్థితి ఏంటంటే 5 కోట్ల రూపాయలకు ఒక్కొక్క టికెట్ అమ్ముకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉంటే ఏమవుతుందో ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆనాడు ఓటు నోటు కేసులో పట్టబగలు లంచమిస్తూ దొరికిపోయిన వ్యక్తి. అంతేకాదు ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. పిసిసి పదవిని కొనుక్కున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు, ఈ పార్టీని ఎట్లా కాపాడతారనేది సరే వాళ్ళ పార్టీ నాయకుల ఇష్టం. కానీ ఇలా ప్రజలు ఆలోచించాలి. ఇలా ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది. కేసీఆర్ గారేమో ఆ రోజు తెలంగాణ కోసం తను ప్రాణ త్యాగానికి సిద్ధపడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు అయితే, మరొక వైపు ఆనాడు ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే వెన్నుచూపి పారిపోయినటువంటి వ్యక్తులు మరోవైపు ఉన్నారు. మరి అలా తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న పోటీ. ఇవాళ రాష్ట్రం కోసం పదవి త్యాగాలే కాదు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు ఒకరైతే, ఈరోజు ఏ రకంగా డబ్బులతో మయం చేసిందో ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్ కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇలా హైదరాబాద్కి వచ్చిన ఎవ్వరు చూసినా ప్రముఖ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులందరూ కూడా ఇలా హైదరాబాద్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతా ఉన్నారు. ప్రముఖ సినీ యాక్టర్ సన్నీ డియోల్ వస్తే కూడా ఆయన కూడా మొన్న వచ్చి హైదరాబాద్ అద్భుతంగా ఉంది, 9 ఏళ్ల తర్వాత వచ్చిన రూపురేఖలు మారిపోయినాయి హైదరాబాద్ అని చెప్పి ఆ ఎంపీ గారు కూడా చెప్పిపోయినారు. అదేవిధంగా రజనీకాంత్ గారు వస్తే కూడా అసలు నేను హైదరాబాద్లో ఉన్నా, న్యూయార్క్లో ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు హక్కులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఈ మేరకు సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 3 పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాధనలో కార్మికులు ఏ విధంగా ఐక్యంగా నిలిచారో అదే తరహాలో ఈసారి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేయాలని పిలుపునిచ్చారు. 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాల కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. కార్మికుల కుటుంబాల ఆరోగ్యాల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన మెడికల్ కాలేజ్ను రామగుండంకు తెప్పించారని అన్నారు. తెలంగాణ తల్లి సంచెలను తెచ్చేసి 60 ఏళ్ళ
చెక్కుపురుడు పోతెనో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచేసి దేశమీది కనివిని ఎరుగని పోరాటం నీది దేశ చరిత మురిసిపో అధ్యాయమనీది కనివి రాష్ట్రమొచ్చేదాకా నగర్జన చేసి అరే కరిమి నగరు గడ్డ మీద గట్టో సాటి లేని అని చేతులు ఎత్తారు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై రామ లక్ష్మణ్, పట్నం రమేష్, ఈ అన్నలందరికీ, ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది మిస్ కొంచెం ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ పెద్దలు కాంగ్రెస్ పార్టీలో 40 ఏండ్లు అనేక సందర్భాలలో ప్రజలకు సేవలు అందించినటువంటి ఈ వెంకట్రావు గారు ఈరోజు అనేక విషయాలను మీతో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన 55 ఏండ్ల కాలంలో చేసినటువంటి పరిపాలన 10 ఏండ్లలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలనను సవివరంగా వివరించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మన హక్కులైనటువంటి వారసత్వ ఉద్యోగాలను అనేక హక్కులను ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మన హక్కులను సాధించి పెట్టినటువంటి పార్టీ, మన కోసం ఆలోచించేటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కోసం ఆలోచించేటువంటి సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, మన కోసం ఆలోచన చేసేటువంటి పార్టీ మన ముఖ్యమంత్రి, మన బీఆర్ఎస్ పార్టీ. ఇలా అనేక సందర్భాలలో మనం కలుసుకుంటా ఉన్నాం. మరి నవంబర్ 30వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో ఎటు దిక్కు కార్మిక వర్గం ఓటేయాలని బీజేపీ బైంసా మాజీ అధ్యక్షురాలు పి రమాదేవి తన భారీ బలగంతో అధికారికంగా బీఆర్ఎస్ లో చేరబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె తన అనుచరులతో, మద్దతుదారులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనుంది. ఇందుకోసం సోమవారం బైంసాలోని తన నివాస గృహం నుండి 150కి పైగా వాహనాల్లో 1000 మందికి పైగా తన శ్రేణులతో కలిసి ర్యాలీగా హైదరాబాద్కు తరలి వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే ముతోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి పురాణం సతీష్ రమాదేవి ఇంటికి వెళ్లి ఆమెతో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన పి రమాదేవి బీజేపీని వీడింది. 20 సంవత్సరాల క్రితము అంటే 2024లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని చూసి వారి యొక్క విజన్ని చూసి నేను తెలుగుదేశం పార్టీలో తర్వాత దాదాపు 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఉంటూ ఈ ప్రజలకు సేవలను అందిస్తూ 2014లో ఆనాడు భారతీయ జనతా పార్టీ నాకు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నాకు అవకాశం ఇవ్వడము, నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 48,832 ఓట్లతోనే నేను 2వ స్థానంలో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇవ్వడము, అటువంటి కష్టకాలంలో కూడా 2018లో అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రమంతటా ఒకే ఒక ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి సందర్భంలో కూడా నేను ఒక మహిళగా అత్యధిక ఓట్లను నేను తీసుకొచ్చుకొని ఒక డిపాజిట్ తెచ్చుకున్నటువంటి మహిళను భారతీయ జనతా పార్టీలో నేను. అలాంటి నేను ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేసి ఇంత కష్టపడి ఈ పార్టీ కోసం నేను 24 గంటలు నేను శ్రమించి నేను ఒక నమ్మకంతో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళ పార్టీ కాబట్టి ఒక సామాన్య కార్యకర్త ఏ స్థాయికైనా వెళ్ళగలడు అన్న ఒకే ఒక నమ్మకంతో. ఒకప్పుడు ఢిల్లీలో మీ ప్రభుత్వం కూడా ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ కోసం కవితా దూరంలో పోరాడింది. అలాంటప్పుడు మీ పార్టీ ఎన్ని సీట్లు కేటాయించింది సార్? మా పార్టీ
వాళ్ళ సిట్టింగ్లకు మా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ చేస్తారు. మా పార్టీ సిట్టింగ్లకు వాళ్ళ సీట్లు ఇచ్చే నేపథ్యం లోపల సిట్టింగ్లు అందరికి ఇచ్చుకుంటూ మరి వాళ్ళ కోవ లక్ష్మారెడ్డి గారు అదనంగా సీట్ ఇవ్వడం, సునీత లక్ష్మారెడ్డి గారికి కృష్ణాపూర్ లోపల అదనంగా సీట్ ఇవ్వడం, సవిత అంటే సవిత వాళ్ళ పాత వీళ్ళిద్దరికి ఇంకా మిగతా చోట్ల కూడా పాతాల కంటే పార్టీ యొక్క ఈక్వేషన్స్ ఉంటాయి, స్టేట్ ఈక్వేషన్స్, డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్లలో ఆమె మిస్ అయి ఉండవచ్చు. అంతేగాని మహిళల పట్ల, మహిళా అభ్యున్నతి పట్ల మాకు చిత్తశుద్ధి. ఆ శాతం బట్టి సిట్టింగ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సభ ఉండడంతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న భారీ బహిరంగ ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సభ ఎప్పుడు జరుగుతుందో తామంతా రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రజలు టీఆర్ఎస్ శ్రేణులని అడుగుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ ఆయనకే తమ మద్దతు అంటూ అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అదేంద్ర లోగో పెట్టి 5 గంటల కంటే బాగుండేది పెట్టేదాన్ని చూసుకోండి. టైంలో కానీ ఎప్పుడైనా కేసీఆర్ గారు వస్తున్నారు అంటే అదొక ప్రపంచం. కేసీఆర్ గారు ఏం చెప్తారు, కేసీఆర్ గారు చెప్పేది వినాలా. కేసీఆర్ గారు రావటంతో ఒక మూడు మారిపోతుంది జనాలది. దానికోసం ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. జనం లక్షలాదిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడు వస్తున్నారు, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తున్నారు, నిన్ననే ఫోన్ చేసి అడుగుతున్నా ఈ రోజైనా వచ్చేది రావాలన్నా అంటే అంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి సభ అంటే. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులకి కేసీఆర్ గారికి పెద్ద తేడా ఉంటుంది. మిగతా నాయకులు ఏదో మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. నిన్ననే చూసినాం మనం, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నాం, వచ్చి చెక్ చేసుకోండి అని. కానీ కేసీఆర్ గారు వచ్చిన దగ్గర నుంచి కరెంటు కానీ, రైతుల జీవితాల్లో వెలుగులు కానీ, ప్రతి దాంట్లో ఈరోజు చేసిన నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానికి తగ్గట్టు ఈరోజు హుజూర్ నగర్ పోయినసారి బై ఎలక్షన్లో గెలిపించినాక కేసీఆర్ గారు కృతజ్ఞతా సభలో చెప్పిన ప్రతి మాటని వేదంగా భావించి, ప్రతి మాటని ఈరోజు అన్ని పనులను చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి గారు. దానికి తగ్గట్టు మాకు సహకారం అందించిన జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు కూడా మనం ఏం చేసినాం, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలా, ఎందుకు కాంగ్రెస్కి ఓటు వేయొద్దు. ఎందుకంటే నిన్ననే చూసినాం, ఎక్కడ చూసినా అవగాహన లేని మాటలు. ఇన్నాళ్ళ సీనియర్ లీడర్లు అసెంబ్లీకి పోతే ప్రిపేర్ అయ్యారు, బయటకు మాట్లాడితే ఏం మాట్లాడుతారో తెలియదు. రైతు బంధు లాంటి పథకం దండగ పథకం, ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ చేస్తూ ఉన్నాడు, రైతులకు ఇచ్చేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడతారు. 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, ఎక్కువ అవసరం లేదని రేవంత్ రెడ్డి మాట్లాడతారు. లెమడోళ్ళు ఏముంది, 1000 రూపాయలకు ఇస్తే ఓటేస్తారని రేవంత్ రెడ్డి మాట్లాడతారు. కానీ కులాల పరంగా, మతాల పరంగా విడదీసి మాట్లాడే మాటలు కాదు. ఈరోజు రాష్ట్రానికి ఏం చేస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఏం కావాలా, రాష్ట్రానికి ఏదైతే మంచిది అని చెప్పగలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి గారు. పెన్షన్లు 200 ఉన్న పెన్షన్ ఈరోజు 2000 చేసిన, 2000 పెన్షన్ 5000 చేసిన. తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పట్టణంలో కనకదుర్గమ్మ ఆలయంలో ప్రచార వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావు ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ భద్రాచల ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భద్రాచల ఆలయ అభివృద్ధితో పాటు కరకట్ట పొడిగింపు కార్యక్రమాలు త్వరలోనే ప్రభుత్వం చేపడుతోందని ఆయన తెలిపారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తల వెంకటరమణ గెలిపించాలని నియోజకవర్గం ప్రజలు కోరారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటారావు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నాయని, కానీ భద్రాచలం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి విజయాన్ని కాంక్షిస్తూ 5 మండలాలకు సంబంధించిన ప్రచార రథాలు భద్రాచలంలోని దుర్గామాత టెంపుల్ దగ్గర పూజ చేసుకొని మా మండల పార్టీ అధ్యక్షులు అట్లాగే 5 మండలాల పెద్దలు, మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర పెద్దలందరి సమక్షంలో ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించి మా వెంకట్రావు గారికి కేసీఆర్ గారి ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయో ఆ దుర్గామాత ఆశీస్సులు కూడా ఉండాలని, ఇక్కడ ప్రజలందరూ కూడా వెంకట్రావు గారికి వారి ఆశీస్సులు అందించాలని ఆ దుర్గామాతని మొక్కుకొని మేము ఈ యొక్క ప్రచార రథాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది ఓటర్స్ని కలిసి డోర్ టు డోర్ ప్రచారం కూడా లాంఛనంగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు 3 విషయాల్లో. ఒకటి, రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోతే మా నియోజకవర్గానికి నష్టము అనేటువంటిది ఈ నియోజకవర్గంలో 5 మండలాల ప్రజలు గ్రహించారు. అది వారి యొక్క మాటల నుంచే వ్యక్తం అవుతుంది. రెండో విషయం, భద్రాచలం నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యే వచ్చినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వారికి ఉన్నటువంటి పరిమితులకు లోబడి ఇక్కడ వారు అభివృద్ధి అనేది చేయలేకపోయారు. ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు ప్రధానమైన సమస్యగా ఉంది. అట్లాగే అంటే నేను 5 మండలాల గురించి కూడా చెప్తున్నాను. అట్లాగే గిరిజన ప్రాంతాల్లో ఇంకా కొంత 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ రావాల్సిన అవసరం ఉంది. భద్రాచలం కరకట్టకు ఎక్స్టెన్షన్ సంబంధించి ఆల్రెడీ నిధులు మంజూరు చేయటం, దానికి సంబంధించి టెండర్ అయిపోవటం, ఆ టెండర్ కూడా సింగిల్ టెండర్ రావటం అనేది నిన్ననే ఆ ప్రాంతానికి సుభాష్ నగర్ ప్రాంతానికి మా యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకు వివరించడం జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల నిన్ననే నేను కాంట్రాక్టర్తో మాట్లాడితే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కోడ్ అయినటువంటి డిసెంబర్ 10 తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పడం అనేది జరిగింది. సిఈ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ 5 గ్రామాలు ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో, ఆంధ్రాలో విలీనం చేసిన గ్రామాలు ఈ భద్రాచల. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాయ మాటలు ఎవరు నమ్మొద్దని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మర్పల్లి మండల పరిధిలోని కోంశెట్పల్లి, మొగిలిగుడ్ల, దార్గులపల్లి, బిల్కాల్, మల్లికార్జున నగిరి, తుమ్మలపల్లి, నర్సాపూర్ పెద్దతాండా, నర్సాపూర్ చిన్నతాండా, నర్సాపూర్, గుండ్ల మర్పల్లి, పిల్లిగుండ్ల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాలని కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. మాత్రం లేకుండా ఆ రోజులలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక్క స్కూల్లో ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఆ గ్రామం అంతా రోడ్డు మీద కూర్చొని ఆ టీచర్ను మళ్ళా తెచ్చుకునే పరిస్థితి ఆ రోజులలో ఉండే. కానీ ఇలా 10,000 స్కూళ్ళను మూస్తే అడిగే నాలుగు లేడు. 10,000 స్కూళ్ళని మూసేసిండు. 50,000 డిఎస్సి పోస్టులు ఇప్పటిదాకా 10 ఏళ్ల నుంచి వేయలేడు, డిఎస్సి పోస్టులు వేయలేడు. మరి అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నాలు ఉన్నాయి, రాస్తారోకాలు ఉన్నాయి, ఈ దీక్షలు ఉన్నాయని చెప్పిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఆయన గెలిచినప్పటి నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కరూ ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది. మొన్నటికి మొన్న ఆర్టీసీ ఉద్యోగులు
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సోమారపు తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అతని అనుచరులు భూ కబ్జాలు ఉద్యోగాల పేరులతో దందాలు చేస్తూ అవినీతి పాలన సాగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుండి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. వర్తిలాలి సోర సత్యనారాయణ గారి నాయకత్వం వర్తిలాలి వర్తిలాలి సత్యనారాయణ గారి నాయకత్వం వర్తిలాలి ఫోన్ ఆ రిజల్ట్ రాగల నాగరా విషయం ప్రయత్నండి అవును మరి కొద్దిగా వెనక్కి ఇంకా వైడ్ రండి. ఈరోజు 18 లైన్ కాలనీలో గోపాలరావుపేట్, రాజీవ్ నగర్, భాస్కరరావు నగర్, తారకరామ నగర్ ప్రాంతాలలో సంతోష్ రావడం జరిగింది. ఇక్కడ మహిళలు చాలా ఉత్సాహం, యువకులు కూడా చాలా సంతోషించారు. నన్ను ఆహ్వానించడం జరిగింది. తర్వాత గెలిపిస్తామన్నా ఉన్నది సంకేతాలు. చాలామందికి సంశయాలు, ఆ పత్రికలలో కూడా సంశయాలు. అసలు సోమార సత్యనారాయణ పోటీ చేస్తారో లేదా, ఏ పార్టీ నుంచి చేస్తారు అని రకరకాల సంశయాలు. మన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా క్లారిఫై చేశాను. నేను మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్నాను. భారతీయ జనతా పార్టీలో కూడా చాలామంది మిత్రులు అసలు మీరు పోటీ చేస్తారా లేదా, మీరు టికెట్ ఇస్తారా లేదా, మాకు ఒక అష్యూరెన్స్ కావాలన్నప్పుడు అప్పుడే చెప్పాను. నేను ఒకవేళ టికెట్ ఇవ్వని పక్షాన ఇండిపెండెంట్గా చేస్తామని చెప్తాను. కొన్ని కారణాల వల్ల పార్టీలో జరిగిన మార్పుల వల్ల ఇక అది ఒక సరి అయిన ప్లేస్ కాదు గెలవడానికి అని బయట రావడం జరిగింది. ఇండిపెండెంట్గా చేస్తాను ఇట్లా జరుగుతుంది. ఈ దాంట్లో రాజకీయాలంటే అన్ని పార్టీలు ఇస్తాయి మాట్లాడితే. నేను అందరికీ గౌరవిస్తాను. ఎవరైనా గౌరవంగా సత్యనారాయణ గారు మీరు రాండి పెద్ద ప్రశ్న అంటే వెళ్ళి మాట్లాడతాను. ఇక్కడ సోమార సత్యనారాయణ పని కోసం వస్తాడు, పనే చేస్తాడు. కాంగ్రెస్ మాటలు నీటి మూటలని ఆ పార్టీని నమ్మి మోసపోవద్దని వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ అన్నారు. మర్పల్లి మండలం సిరిపురం, విల్రపల్లి, కొల్తాపూర్, కోట్ల మరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజల అవసరాల రీత్యా పల్లె దవాఖానా ఏర్పాటు చేశామని తెలిపారు. ఉన్న భూములు, సర్కారు ఇచ్చినటువంటి భూములు, అసైన్డ్ భూములు, లావిని పట్టాలు అంటారు, వాటిని సీలింగ్ భూములు అంటారు కదా. ఎంతమందికి లావిని పట్టాల భూములు ఉన్నాయో ఒక్కసారి చేతులు లేపడిరా. మనం పట్టా భూమి ఉన్నప్పుడేమో మనకి ఏదైనా అవసరం వస్తే, పెళ్లి చేస్తేనో, ఇల్లు కట్టుకుంటేనో, ఏదైనా దవాఖాన్లో అవసరం వస్తే ఒక అర్ధెకరమో పావెకరమో అమ్ముకొని మనం అవసరం తీర్చుకుంటాం. మరి లావిని పట్టాలు ఉంటే ఆ పని చేసుకునికే వస్తుందా? వస్తలేదు కదా. అందుకని కేసీఆర్ సార్ ఏం ఆలోచన చేసిందంటే, అరే వీళ్ళకు భూములు ఇచ్చినట్లే ఇచ్చినాము కానీ అవసరానికి అక్కర వస్తలేదు కదా అని ఈసారి గెలిచిన తర్వాత లావిన్ పట్టల వాళ్ళందరికీ కూడా అమ్ముకునికి హక్కులు కల్పించబోతున్నాడు కేసీఆర్ సార్. ఈ మాట అందరూ యాద పెట్టుకోవాలి. ఇది మంచిదినా కాదా? కారాకు సర్టిఫికెట్ ఇస్తే ఏంటంటే వాటి మీద లోన్లు కూడా తీసుకొచ్చుకోవచ్చు, బ్యాంకులలో లోన్లు తెచ్చుకోవచ్చు, అప్పులు ఇవన్నీ చేసుకునికి వస్తుంది కాబట్టి అట్లా పరిస్థితి అనేటటువంటిది. కాబట్టి మీరు ఒక్కసారి గెలిపించిండ్రు, మొదటిసారి గెలిపిస్తే నేను అసెంబ్లీకి పోయినా,
ఏమేం మాట్లాడినా మీరు అందరూ కూడా చాలా. నాగార్జున సాగర్ మాడుగులపల్లి మండలం అబ్బంగపురం గ్రామం ఆంజనేయ స్వామి గుడిలో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగవత్ పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. నోముల భగవత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు 1200కు పెంచిందని, సామాన్యుడు మళ్లీ కట్టెల పొయ్యిపైన వంట చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. అందుకనే సీఎం కేసీఆర్ పేదలకు అందుబాటులో ఉండే విధంగా 400కే సిలిండర్ ఇస్తానని ఎమ్మెల్యే భగవత్ వివరించారు. సామాజిక వర్గ ప్రజలు మీరందరూ కూడా ఇంటింటికి తిరిగి మనం ఏదైతే మేనిఫెస్టో ఇస్తున్నామో మీరు బల్లగుద్ది చెప్పాలి. ఎందుకు 1200 నడుస్తుంది ప్రస్తుతం గ్యాస్ సిలిండర్. పేదలందరూ మళ్ళా కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని చెప్పిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఈరోజు అర్హులైన మహిళలకు 3000 ఇస్తా అని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదొక్కటే కాకుండా పింఛన్లకు సంబంధించి 5000 పదహారులు, వికలాంగులకు 6000 పదహారులు, ఈ రకంగా నిరంతరం మీ మధ్యలో ఉండే సంక్షేమ పథకాలు మీకు ఇంతవరకు కూడా తెలంగాణ సాధించిన దగ్గర నుంచి కూడా మేనిఫెస్టోలో ప్రవేశపెట్టకున్నా కానీ మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తోటి నా ఒక్క అభంగాపురంలోనే దాదాపు 30 మంది నా అక్కలకు చెల్లెళ్లకు ఈరోజు 1,116 వచ్చినాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఒకటే ఆలోచించమని కోరుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు వస్తే 24 గంటల కరెంట్ ఉంటుంది, ఇంటింటికి మంచినీళ్ళు ఉంటాయి. మిగతా పాత మొదలుపెట్టిన సంక్షేమ పథకాల నుంచి నేడు కొత్త మొదలుపెట్టే సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి. కానీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఎజెండానే లేదు. ఒక ముఖ్యమంత్రి అవ్వడమే ఒక ఎజెండా. మన దగ్గర ఉన్నటువంటి మొన్నటి దాకా ఉన్నటువంటి జానారెడ్డి వాళ్ళ కొడుకు నిలబెట్టిండు. సార్ మరి ఈసారి ఏం చెప్తారు సార్, ప్రతిసారి ముఖ్యమంత్రి అవుతారంటారు కదా అని అడిగితే ఏం చెప్పిండో తెలుసా? మళ్ళా మా ప్రభుత్వం ఏర్పడగానే మా కొడుకుని పక్కకు నెట్టి నేను మళ్ళా ఎమ్మెల్యే పోటీ చేసి నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నాడు తప్ప ఈ నియోజకవర్గానికి 36 సంవత్సరాలుగా ఏం చేసిండో చెప్పలేదు. నెక్స్ట్ ఏం చేస్తా అని చెప్పి అర్హత కానీ దమ్ము కానీ లేని నాయకులు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందుకే మిమ్మల్ని అందరూ ఆలోచించమంటున్నా. నిరంతరం ఒక కొడుకులాగా ఒక అన్నలాగా మీ మధ్యలో ఉంటున్నా. అందుకని ఆలోచించండి. ఈరోజు ఈ సంక్షేమ పథకాలతో పాటు మీకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యే హోదాలో ఒక ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థిగా కూడా మీ ముందర నాకు ఓటు వేయమని సవినంగా వేడుకోవడానికి వచ్చిన పాతబస్తీ యాకూత్పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజ అనంతరం గోవర్ధన్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో కాలినడక నిర్వహించారు. పాదయాత్రలో సుమారు 100 మంది స్వామివారి ఇరుముడి కట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో యాకత్పుర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోమసుందర్ రెడ్డి, గౌలిపుర కంటెస్టెంట్ కార్పొరేటర్ బొడ్డు సరిత, సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌలిపుర అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి పెద్దలు కృష్ణగురుస్వామి గారు నిర్వహించే పాదయాత్రకు పూజకు ఈరోజు రావడం జరిగింది. చాలామంది భక్తులు దాదాపు 101 మంది కృష్ణస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్రగా శబరిమలకు బయలుదేరడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇక్కడికి విచ్చేసిన యాగత్పుర కాన్స్టిట్యున్సీ అయ్యప్ప స్వాములు అలాగే సివిల్ భక్తులు అందరూ కూడా ఈరోజు వచ్చి ఆ స్వాములందరికీ ఆశీర్వదించి స్వాములు కూడా అందరినీ చల్లగా చూసి స్వామి శరణమయ్యప్ప స్వామి ఈరోజు గౌలిపుర అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి బయలుదేరుతున్నాం స్వామి. ఈరోజు నైట్ వచ్చి సతంరాయలు ఆల్ట్ అవుతాం స్వామి. ఈరోజు మాకు టైం కేటాయించి అన్నస్వామి రావడం కూడా ఎంతో గౌరవపడుతున్నాం స్వామి. మీ ఆశీస్సులు అందరూ కూడా అయ్యప్ప ఆశీస్సులు అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్
పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం. కృష్ణుడి పార్టీలో చేర్చుకునే క్రమంలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు. సింగరేణి కార్మికులకు హక్కులు కల్పించిన ఘనత కేసీఆర్దే. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 3 పై రామగుండం ఎమ్మెల్యే కోరికంటి. గులాబీ కండువ కప్పుకోనున్న బీజేపీ మాజీ అధ్యక్షురాలు రమాదేవి తన శ్రేణులతో కలిసి భారీ బలగంతో హైదరాబాద్కు పయనం. కేసీఆర్కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. హుజూర్ నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.